హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ స్పెషల్ స్టోరీ. పవన్ కళ్యాణ్ వారాహి ఏమైంది? సడన్ గా రోడ్డెక్కి ఆ తర్వాత మాయమైపోవడానికి రీజన్ ఏంటి? వేర్ ఈజ్ వారాహి అని ప్రశ్నించుకునేంత వరకు ఎందుకు వచ్చింది మ్యాటర్? పవన్ వారాహి మీద పొలిటికల్ యుద్ధం స్టార్ట్ చేసేది ఎప్పుడు? లెట్స్ వాచ్. జనసేనాని ఎన్నికల ప్రచారం కోసం ఎంతో ఇష్టపడి చేయించుకున్న వాహనం. ఇక గతంలో ఎన్టీఆర్ కు చైతన్య రథం ఎలా ఉండేదో అదే స్టైల్లో తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టారు పవన్. దీని తయారీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనం కలర్ నుంచి కొండగట్టు వద్ద పూజల వరకు అంతా సంచలనమే. వారాహి పేరు వింటేనే అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయంటూ సటైలు వేస్తుండేవారు జన సైనికులు. కానీ ఆరంభంలో వదర కొట్టేసిన వారాహికి ఇప్పుడు ఏమైందన్నది అందరికీ వస్తున్న సందేహం. ఆ వాహనం ఎక్కి విజయవాడ నుంచి బందర్ వెళతారని ప్రకటించారు. ఇక దీంతో వారాహి బోణి బందర్ ఆవిర్భావ సభ అని భావించారు. చెప్పినట్లుగానే విజయవాడ నుంచి బయలుదేరిన బందర్ వరకు మాత్రమే వెళ్లలేదు. మధ్యలోనే దిగేసి వేరే వాహనంలో వెళ్లిపోయారు. వారాహిలో ఊరేగి వెళితే సమయం సరిపోదని అన్నారు. సర్లే ఇంకెన్ని రోజులు, కొద్ది రోజుల్లోనే రోడ్డు ఎక్కుతుంది కదా అని అనుకున్నారు జన సైనికులు. అదిగో షెడ్యూల్, ఇదిగో షెడ్యూల్ అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప వారాహి రోడ్డు ఎక్కింది లేదు, పవన్ ప్రజల్లోకి వచ్చింది లేదు. అందుకే ఇప్పుడు ఆ వాహనానికి ఏమైందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ దాని మీదెక్కి ప్రచారానికి ఎప్పుడు వస్తారు అన్న చర్చ కేవలం జన సైనికుల్లోనే కాదు, అటు అన్ని రాజకీయ పార్టీలో జరుగుతోందట. పవన్ వారాహి మీద ప్రచారం చేస్తే పరిస్థితి పూనకాలు లోడింగ్ అన్నట్టు ఉంటుందని, అసలు లోడ్ అయ్యేది ఎప్పుడని ఆశగా ఎదురు చూస్తున్నారు పవన్ భక్తులు. వారాహి వాహనం ఆర్థిక భారం తప్ప వీసంత ఉపయోగం కూడా లేదని, పవన్ దాని మీదెక్కి ప్రయాణాలు చేసేది కలలేనని ప్రత్యర్థి వైసీపీ నుంచి గట్టి సటేలు పడుతున్నాయి. లోకేష్ యువగళాన్ని సక్సెస్ చేయడం కోసమే పవన్ తన వారాహిని వాయిదా వేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. ఇన్ని ఆరోపణలు వస్తున్నా జనసేన నుంచి సరైన సమాధానం లేదు. ఇక ఇది ఇలా ఉంటే 3 కారణాల వల్ల యాత్ర ప్రారంభం ఆగిపోయి ఉండవచ్చుననే వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నిజానికి అప్పట్లో పోల్ కోడ్ లేకపోవడంతో పూజలు చేసిన వెంటనే వారాహిని రోడ్డుపైకి తీసుకురావాల్సి ఉంది. అంటే ఇప్పుడు యాత్ర వాయిదా వేయడానికి మరేదైనా కారణం ఉండే అవకాశం ఉంది. లోకేష్ యువగళంతో ఢీ కొనడం వల్లే యాత్ర కొంతకాలం ఆగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారాహి యాత్ర రూట్ మ్యాప్ టీడీపీ అధినేత లోకేష్ అనుసరించిన రూట్కి పూర్తి భిన్నంగా ఉండడంతో యువగళానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే వాదన వినిపిస్తోంది. ఇక అలాంటప్పుడు యాత్ర ఆలస్యం అవడానికి కారణం బీజేపీ పెద్దలు పవన్ ను దీక్షకు దిగకుండా అడ్డుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే బీజేపీతో తెగ తెంపులు చేసుకునే ఆలోచనలో పవన్ లేరు. ఎందుకంటే ఈ మధ్య చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లిన పవన్ బీజేపీ పెద్దలకు తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను వివరించారు. యాత్ర ప్రారంభానికి సంబంధించిన ప్రణాళికను కొంతకాలం పాటు నిలిపివేయాలని తేదీని నిర్ణయించి తన వాహనంలో ఎప్పుడు ప్రచారం ప్రారంభించవచ్చో తెలియజేస్తామని బీజేపీ నేతలు పవన్ తో చెప్పినట్లు చర్చ జరుగుతోంది. మరి బహుశా పవన్ తన వారాహిలో యాత్ర ఆలస్యం కావడానికి ఇదే కారణం కావచ్చుననే జన సైనికులు అనుకుంటున్నారు. యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా గణనీయమైన మార్పు తీసుకువస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వారాహి గురించి పవన్ దగ్గర నుంచి రియాక్షన్ లేదు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో వాహనాన్ని నిలిపి ఉంచారని ప్రజలు చెబుతూ ఉండగా అక్కడ కూడా అది కనిపించడం లేదు అనే చర్చ జరుగుతోంది. ఇక అయితే ప్రస్తుతం పవన్ పొత్తులపై క్లారిటీ కోసం చూస్తున్నారని, అందుకే లేట్ చేస్తున్నారని, అది ఓ కొలిక్కి రాగానే జనాల్లోకి వస్తారని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. జనంలోకి వెళ్లే ముందు అన్ని విషయాల్లో క్లారిటీ ఉండాలని, లేకుంటే విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉండదు కదా అని అనుకుంటున్నారట. ఏది ఏమైనా రావడం లేట్ అయినా రావడం మాత్రం పక్కా అంటున్నారు. టైం గ్యాప్ వచ్చినా టైమింగ్ లో గ్యాప్ ఉండదని చెప్తున్నారు. అయితే పొలిటికల్ ప్రత్యర్థులు మాత్రం ముందు సినిమా షూటింగ్లు, ఆ తర్వాత పొలిటికల్ షూటింగ్లు అంటూ సెటైలు వేస్తున్నారు.